హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఇదిగోండి కింద 15 ఎకరాలు మిడిల్ పెట్టాము. అయితే డబల్ పని కాదు, త్రిబుల్ పని అయింది. ఎలాగంటే ఒక మనిషి వలేసే కాడ ముగ్గురు మనుషులు నలుగురు మనుషులు ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది సిరిశాఖం లైవ్ కొరకు వచ్చేసిందండి. దానివలన చాలా ఇబ్బంది అవుతుంది. రొయ్యి కూడా పడే రొయ్యి కూడా చాలా తక్కువ పడుతుంది. అక్కడికే మనుషులను ఎక్కువ పెట్టాము. ఇప్పుడు వచ్చేది టన్నున్నరకి ఇచ్చాము. 2 టన్నులు వేసుకొచ్చేస్తామని చెప్పారు. ఇలా పడతాం ఏరతాం చాలా రిస్క్ అయిపోతుంది. ఎందుకంటే అది అంతకుముందు గులుగులు కొడతంలో వల్లాగంలో కక్కేసి చాలా ఇబ్బంది పడుతుంది. రొయ్యి కూడా చాలా కంప్లైంట్ వస్తుంది అని కంగారుగా మేము చాలా ఉన్నాము. ఇలా ఏరుకుని ముందల జాగ్రత్త పెట్టుకుంటూ ఉండడం మంచిది. ఎందుకంటే ఆల్రెడీ 110 కౌంటు అది మిడిల్ తీస్తున్నాము. ఇలా ఏరుకుని అలా గురకలు బయటికి తీసి మళ్ళీ మెස්සల్లో బతకేసి మళ్ళీ అలా చాలా ఇబ్బంది అవుతుంది. మీరు కూడా గురక అవన్నీ ఉంటే కనుక ముందల అవన్నీ మందులు కొట్టుకున్నాకే మీరు ఈ పాలు కల్చర్లోకి దిగడం తప్ప ఇంత రిస్క్ తీసుకోవద్దు. ఇప్పుడు కూలి పని అంటే మనిషికి 1000 రూపాయలు. ఇప్పుడు 1000 రూపాయలు అంటే ముగ్గురు మనుషులు అంటే 3000 రూపాయలు. ఇవన్నీ చాలా పనులు జరుగుతాయి కాబట్టి మీరు ఇబ్బంది పడద్దు. ఎందుకంటే ఇలా పడి చేసే కంటే నలుగురు మనుషులు అంటే 5000 రోజుకి వచ్చి అలాగా 6 షాట్లు వేస్తున్నారు. ఎంత అవుతాయి అన్నది లెక్కేసుకోండి. దాని గురించి మీరు చాలా అలర్ట్గా ఉండి గురకలు రానివ్వకుండా చూసుకోండి. పడిమట్టు దగ్గర పడిపోయింది అంటే ఎండ ఎక్కువైందండి బాగా. ఇవన్నీ మనుషులు చూడండి ఎంతమంది ఉన్నారో. ఆ పక్కన ముగ్గురు, ఇక్కడ ఒక 5గురు ఉన్నారు. అంటే ఆ పక్క నుంచి లేపుకుంటూ వచ్చేస్తున్నారు. వాళ్ళ మేస్త్రి పత్తికొల్లంక అంజిబాబు గారు అని ఆయనండి మేస్త్రి గారు. మనకి జనం ఇవి చూడండి, చెరువు కలర్ కూడా చూడండి. మీకు చెప్తున్నాను కదా, చూడండి వాళ్ళు ఎలా వేసారు. ఏంటంటే ప్రదేశం ఏదైనా సరే మ్యానుఫ్యాక్చరింగ్ ఇవి చూడండి. అలా గురకలు వచ్చి రొయ్య ఉందంటే మనకి కల్చర్ నిలబడినప్పుడేమో ఏదో ఇబ్బంది ఉంటుంది, కల్చర్ లేనప్పుడేమో ఏమీ ఉండదు. అది అందుకనే మనం ప్రతి దాన్ని కూడా జాగ్రత్త పెట్టుకుని వేసుకోవాలి. మనకి పత్తికొల్లంక అంజిబాబు గారు వల్ల మేస్త్రులు కూడా బాగా మనకి ఏదంటే అది చేస్తారు. పన్ను కూడా బాగా చేస్తారండి. ఇప్పుడన్నా మీకు ఎవరికన్నా కావాలంటే అంజిబాబు గారి నెంబర్ పెడతాను, ఇప్పుడు డిస్క్రిప్షన్లో లింక్లో పెడతాను. మీరు కూడా చూసుకోండి. ఇలా దులుపుని ఇలా వేసుకుని ఇలా చాలా పనులు చేసుకోవాలి. ఇవన్నీ రిస్క్ రూపాయికి 2 రూపాయలు ఖర్చు అవుద్ది. అందుకనే ఇప్పుడు ఈ గురక లేకుండా చేయాలంటే ఇది రొయ్య అంతా ఖాళీ అయితే కానీ గురకను చావకొడతాకి ఏ పొజిషన్ ఉన్నది. ఈ రొయ్య ఉండగా గుళిక లిక్విడ్ కొట్టామంటే పోద్ది, అనవసరం ఉన్న రొయ్యి పాడైపోద్దండి. అందుకనే అలాగే జాయిగా ఉన్ని చేస్తున్నాం. మీరు కూడా ఇలా వండుకోకుండా చాలా జాగ్రత్త పెట్టుకోండి. గురక అనేది ఉంటే రొయ్యల మేతకి స్పీడ్గా వస్తుంది. అందులో ఈ ఫ్యాన్ సెట్లు పొడికి ఊరికే ఇది జనక ఎక్కేద్ది, చాలా ఇబ్బంది పడద్ది. దానివల్ల మీరు ఇబ్బంది పడద్దు. పాలు కల్చర్ చేసే ప్రతి ఒక్క రైతుకి విజ్ఞప్తి ఇది. ఎందుకంటే ఇలా చేసి ఇలా ఉండటం వలన మనం ఇబ్బంది పడతాం తప్ప ఏముండదు. మీకు చెప్పాను కదా, ప్రాపర్టీకి జ్యూస్ కొట్టుకుంటే బాగుంటుంది అన్నది. ఆ జ్యూస్ కూడా ఇది దీనికి సంబంధించిందే. చెరువు చూడండి, కలర్ చూడండి ఎలా బాగుందో. కలరు గాలి లేదు కాబట్టి ఆ పడిమట అయిపోయింది. మేము అనుకున్న దానికి సరుకు కూడా వచ్చేసింది. ఇప్పుడు ఈ వల్ల లాగుతున్నారు చూడండి, అందరూ ఇలా లేపుకుంటూ వస్తున్నారు. ఈయన పాక దగ్గర కాబట్టి ఉంది. ఇక చూడండి, ఇక్కడ ప్రజెంట్ అయితే తెల్ల చేపలు కూడా వచ్చినాయి. 1-2 చేపలు గురకలు అలా పడుతున్నాయి. ఎండ ఎక్కింది కాబట్టి సరుకు ఆగింది. ఆల్రెడీ మనిషికి 2 క్వింటాలన్నర 3 క్వింటాలు లోపు వేసుకుని వచ్చేమన్నాం. ఆల్రెడీ పడిపోయింది. ఇలా పడవలు వచ్చేదాకా ఏమని చెప్పాం. ఈత వలన ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంటుందండి. ఓకే, మరి బాలు ఎస్పీఆర్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకోసం ఇలాంటి వీడియోలు ఎన్నో పెడతాను ఫ్రెండ్స్. ఓకే, మరి ఏంటంటే ఈ పాలు కల్చర్లో చాలా మెలకుగా ఉండాలండి. కుర్రోడు చూడండి వల వేస్తున్నాడు, ఎలా వేస్తున్నాడు ఏంటన్నది చూడండి. పత్తికొల్లంకోళ్ళు బ్యాచ్ తీసేస్తారు. మీకు ఎలా కావాలంటే నెంబర్ అలా చూపిస్తారండి. నాగరాజు గారు అని ఆయన కూడా వాళ్ళకి వెళ్ళారు. ఓకే మరి ఫ్రెండ్స్, ఈయన వల్ల అవుతున్నారు, తర్వాత వీడియోలో చూపిస్తాను. ఓకే మరి.